Assalamualaikum warahmatullahi wabarakatuh. Alhamdulillah. Alhamdulillahi Rabbil Alameen. Wassalatu wassalam ala Rasulihil Karim. Amma ba'd. A'udhu billahi minash shaitanir rajim. Bismillahir rahmanir rahim. Ya ayyuhallazina amanu taqullaha haqqa tuqatihi wa la tamutunna illa wa antum muslimun. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي ربي زدني علما ربي زدني علما اللهم فقهنا في الدين آمين يا رب العالمين. టుడే క్లాస్ సమాధిలో శిక్షలకు కొన్ని కారణాలు. సమాధి శిక్షలకు ఏ ఏ కారణాల వల్ల ఒక మనిషి సమాధిలో శిక్ష అనుభవిస్తాడో వాటి యొక్క హదీసులు కొన్ని మీ ముందు పెడుతున్నాను. ఇన్షాల్లా గ్రహించండి. మూత్రం అశుద్ధత వలన, చెప్పుడు సంభాషణ వలన శిక్షలు అనుభవిస్తారు. అర్థమవుతుందా? ఒక హదీస్ రిఫరెన్స్ ఇస్తున్నాను. హజరత్ ఇబ్ను అబ్బాస్ రజియల్లాహు అన్హు కథనం. ఒకరోజు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం 2 సమాధుల వద్ద నుండి బయలుదేరారు. అప్పుడు ఇలా తెలిపారు, వీరిద్దరూ సమాధులలో శిక్షలు అనుభవిస్తున్నారు. వారు అనుభవించే శిక్షలు ఎంతో పెద్ద తప్పు చేయడం వల్ల కాదు. వారిలో ఒకడేమో మూత్రపు తుంపర్లు అంటే చుక్కలు ఒంటిపై పడకుండా జాగ్రత్త వహించేవాడు కాదు, మరొకడేమో చాడీలు చెప్పుకుంటూ తిరిగేవాడు అని తెలిపారు. సహీ బుఖారీ, సహీ ముస్లిం. ఈ హదీస్ ద్వారా మనకేమర్థమవుతుంది? మనము మూత్ర విసర్జన చేసేటప్పుడు ఆ యొక్క మూత్రపు తుంపర్లు మన యొక్క శరీరం మీద పడకుండా ఉండేలా జాగ్రత్త వహించాలి. ఇంకా చాడీలు అంటారా? ఒక విషయం చెప్తున్నాను చూడండి. ఒక ముస్లిం సోదరుడు మీకు సాటి సోదరుడు లాంటి వాడు. అతనిలో లోపాలు ఉన్నాయి. అతనిలో లోపాలు ఉన్నా కూడా మీరు మూడో మనిషితో ఆ మనిషి లోపాల గురించి సంభాషించకూడదు. ఆ మనిషి లోపాలు ఉన్నా కూడా మీరు ఆ యొక్క మాటను సంభాషించడం అక్కడ చాడి అవుతుంది. ఒకవేళ ఆ మనిషిలో మీరు లేని అంటే ఒక నిందను మోపారు, ఆ యొక్క మాట ఆ మనిషిది కాదు, ఆ యొక్క మనిషి స్వభావం కాదు, అలాంటప్పుడు అది ఒక నింద అవుతుంది. ఒక మనిషిలో ఉన్న లోపాలను ఎత్తిపొడుస్తూ మరొక మనిషితో చేసే సంభాషణ చాడి అవుతుంది. ఒక మనిషిలో లేని లోపాలను ఉన్నట్టుగా మరో మనిషితో సంభాషిస్తే అది నిందవుతుంది. కాబట్టి చాలా జాగ్రత్త వహించాలి. మనకు తెలియకుండానే ఇలాంటి పొరపాట్లు తిరుగుతూ ఉంటాయి. శ్రద్ధగా గ్రహించండి. ఈ యొక్క మూత్ర విసర్జన తుంపర్లు శరీరం మీద పడకుండా జాగ్రత్త వహించండి అని చెప్పేసి కూడా మన ప్రవక్త గారు సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన తోటి సహాబాలకు కూడా హెచ్చరించినట్లు కూడా మనకు అర్థమవుతుంది. మరొక హదీస్ యొక్క రిఫరెన్స్ మీకు పెడుతున్నాను, గ్రహించండి. హజరత్ అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు కథనం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారు, మీరు మూత్రాన్ని శుభ్రం చేసుకోండి, ఎందుకంటే ఎక్కువగా మూత్రం అశుద్ధత వలనే సమాధి శిక్షలకు గురి కాబడేది అని చెప్పేసి అక్కడ హెచ్చరించడం జరిగిందనమాట. అంటే దీనివల్ల మనకి ఏం అర్థమవుతుంది? సమాధి శిక్షలు వాస్తవమే. కొంతమంది ఉంటారు సమాధి శిక్షలు లేవు అని హఠం చేస్తుంటారు, కానీ ఇక్కడ మన ప్రవక్త తెలిపారు, ఇక్కడ సమాధి శిక్షలు అనేవి ఖచ్చితంగా మనిషికి ఉంటాయి. ఆ యొక్క సమాధి శిక్షల నుంచి మనము రక్షింపబడాలి, అది విషయం. కాబట్టే ప్రవక్త గారు సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రతి నమాజు తర్వాత రబ్బీ అయీజ్ని మిన్ అజాబిల్ ఖబ్రి, ఓ నా ప్రభు సమాధి శిక్ష నుంచి నన్ను కాపాడు అని వేడుకునేవారంట. అర్థమవుతుందా? రబ్బీ అయీజ్ని మిన్ అజాబిల్ ఖబ్రి, ఓ నా ప్రభు సమాధి శిక్ష నుంచి నన్ను కాపాడు అని చెప్పేసి మన ప్రవక్త గారు, అల్లాహు అక్బర్, మన ప్రవక్త గారే ప్రతి నమాజు తర్వాత ఇలా వేడుకుంటారంట. మనలో ఎంతమందికి ఉందండి సమాధి
జీవితపు భయం అనేది? ఏదో హడావుడిగా ఫరజుగా మన అల్లా సుబ్హానహు వ తఆలా మనకు తెలిపారు కాబట్టి నమాజులు హడావుడిగా చేసామా లేదా? ఏదో 2 సజ్దాలు చేసామా లేదా? 2 రుకులు చేసామా లేదా? అయిపోయింది నమాజ్, ఇంక అయిపోయింది, కథం అయిపోయింది బాబు అని చెప్పి మీరు ఏదో తప్పని పరిస్థితులు చేస్తున్నట్లు ఎక్సర్సైజ్ చేస్తున్నట్లు ఉంది. కానీ మన ప్రవక్త గారు ఏవైతే సున్నత్ దువాలు సమాధి శిక్ష నుంచి కాపాడబడడానికి, ఇంకా స్వర్గాన్ని కోరుకోవడానికి, నరకం నుంచి మనము కాపాడబడడానికి, మన యొక్క పాపాలు పోవడానికి ఎన్నో సున్నత్ దువాలు ఉన్నాయి. ఎంతమంది నేర్చుకుంటున్నాం మనం? అది మీరు ఒకసారి గ్రహించాలి. ఏదో రుకుల సుబ్హాన రబ్బియల్ ఆజీమ్, సజ్దా సుబ్హాన రబ్బియల్ ఆలా, ఇంకంతే. అంతకుమించి మనకేం తెలియదు. కానీ మన యొక్క ఇల్ము ఇలా ఉండాలి. ప్రతిరోజు ఇంచుకు పెరుగుతూ పోవాలి, కానీ తరుగుతూ ఉండకూడదు. కాబట్టి ఈ యొక్క సున్నత్ దువాలను కూడా మనం నేర్చుకోవాలి. మన ప్రొక్టర్ ఎలా అయితే దువాలు చేశారో అల్లా సుబ్హానహు వ తఆలా తోటి, అలాగే మనం కూడా తప్పనిసరిగా దువా చేసుకుంటూ ఒక ఆఖరిలో ఒక మంచి జీవితం ఏర్పాటు చేసుకోవాలి. అల్హమ్దులిల్లా, ఇన్షా అల్లా. మరో విషయం ఏమిటంటే, కూర్చుని మాత్రం మనం మూత్ర విసర్జన చేయాలి, నిలబడి చేయకూడదు. వీలైనంత వరకు కూర్చుని మాత్రమే చేయాలి. ఇంకొక కారణం ఏమిటంటే, అప్పు తీసుకొని తిరిగి చెల్లించడానికి, అంటే వాళ్ళు అప్పు తీసుకుంటారు, తిరిగి చెల్లించలేని పరిస్థితుల్లో ఉంటారు, వాళ్ళకు కూడా సమాధి శిక్ష ఉందంట. అప్పు తీసుకొని తిరిగి చెల్లించని వారికి కూడా సమాధి శిక్ష ఉంది. దానికి అంటే అప్పు చెల్లించని వారికి కూడా సమాధి శిక్ష ఉంది అని చెప్పడానికి ఇక్కడ రుజువు ఏంటి, రెఫరెన్స్ నేను ఇప్పుడు చదువుతున్నాను, వినండి. హజరత్ జాబిర్ బిన్ అబ్దుల్లా రజియల్లాహు అన్హు కథనం: ఒక వ్యక్తి చనిపోగా మేము అతనికి స్నానం చేయించి సుగంధాలు రాసి కఫన్ దుస్తులు చుట్టాము. తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వద్దకు తీసుకుపోయి జనాజా నమాజు చదివించండి అని విన్నవించాము. అప్పుడు ఆయన కొన్ని అడుగులు ముందుకు నడిచి, ఏదైనా అతను రుణభారము చెల్లించవలసి ఉన్నదా అని ప్రశ్నించారు. అవును, అతను 2 దినార్లు రుణం చెల్లించవలసి ఉంది అని మేము సమాధానమిచ్చాము. ఆయన ఆ విషయాన్ని విన్న ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అతని కొరకు నమాజు చేయించకుండా తిరిగి వెళ్ళిపోయారు. దాన్ని గమనించిన అబు ఖతాదా రజియల్లాహు అన్హు ఆ 2 దీనార్లను తాను చెల్లిస్తానని హామీ తీసుకున్నాడు. ఆ తర్వాత మేము తిరిగి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చాము. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, అతని అప్పు తీర్చే బాధ్యత నాది అని హామీ ఇచ్చాను. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: రుణాన్ని ప్రసాదించిన వ్యక్తి తన హక్కును పొందాడు. రుణాన్ని ప్రసాదించిన వ్యక్తి తన హక్కును పొందాడు. అలాగే మృతుడు కూడా అప్పు యొక్క బాధ నుండి బయటపడ్డాడు కదా అని అడక్క, నిజమేనని మేమంతా సమాధానం ఇచ్చాము. ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మృతుని ప్రార్థన అంటే జనాజా నమాజును చేశారు. అలా జనాజా నమాజ్ అయిపోయిన తర్వాత ఒక రోజు ఆగి, అవును, ఆ 2 దీనాలు చెల్లించారా? ఆ వ్యక్తి రుణం చనిపోయాడు కదా, ఆ వ్యక్తి యొక్క దీనాలు చెల్లించారా లేదా అని మన ప్రవక్త గారు ఆ యొక్క ఎవరైతే తన యొక్క చనిపోయిన వ్యక్తి యొక్క అప్పును ఒప్పుకున్నారో అతనిని అడగడం జరిగింది. అప్పుడు మేము ప్రవక్త గారితో, అతను నిన్ననే కదా మరణించింది అని అన్నాము. ఆ తర్వాత ఆ మరుసటి రోజు కూడా ఆ 2 దీనాల విషయాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తిరిగి విచారించారు. అంటే మళ్ళీ ఎప్పుడైనా ఇచ్చారు లేదా 2 దీనార్లు అని చెప్పేసి మళ్ళీ ఆ యొక్క వ్యక్తిని అడిగారు. తర్వాత నేను ఆ రుణాన్ని తీర్చేశాను అని చెప్పగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అతని చర్మము సమాధిలో అగ్ని వేడి నుంచి ఇప్పుడు చల్లారిపోయింది అని తెలియజేశారు. చూసారా, అప్పు తీసుకొని ఇవ్వకపోవడం కూడా సమాధి శిక్షకు కారణాలవుతున్నాయి. అంటే మన ప్రవక్త గారే జనాజను చదివించాను, ఆ వ్యక్తి రుణంలో ఉన్నారా చెప్పండి అని చెప్పి అడిగారు. అవునండి, ఆ వ్యక్తి రుణంలో ఉన్నాడని చెప్పేసి చెప్పగానే
ఆయన జనాజ్ నమాజ్ చదివించుకొని వెళ్ళిపోయారు. ఇంతలో మరో వ్యక్తి ఉంటే ఆ యొక్క రుణభారాన్ని నేను మోస్తాను, నేను ఆ యొక్క వ్యక్తి యొక్క అప్పుడు నేను తీరుస్తానని చెప్పి ముందుకు రాగానే అప్పుడు ప్రవక్త గారు ఆ యొక్క చనిపోయిన వ్యక్తికి జనాజ చదివించారు. అంటే జనాజ్ నమాజ్ చేశారు. అయిపోయింది కదా. మళ్ళీ తర్వాత అవును ఆ వ్యక్తి చనిపోయాడు కదా, ఆ వ్యక్తి యొక్క రుణాన్ని ఎవరైతే ఒప్పుకున్నారో చెల్లిస్తారని చెప్పేసి అతను చెల్లించాడా లేదా అని చెప్పేసి అతనినే మన ప్రవక్త గారు అడగడం జరిగింది. నిన్నే కదా అని చనిపోయింది, నిన్నే కదా చనిపోయిందని చెప్పేసి ఆ యొక్క ఒప్పుకున్న వ్యక్తి చెప్పడం జరిగింది. మళ్ళీ అలాగే మరుసటి రోజు కూడా మన ప్రవక్త గారు చెల్లించారా, ఆ రుణభారాన్ని మీరు చెల్లించారని చెప్పేసి అడగడం జరిగింది. చెల్లించిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నేను చెల్లించాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ తర్వాత అక్కడ ప్రవక్త గారు చెప్తున్నారు, అతని యొక్క చర్మము సమాధిలో అగ్ని వేడి నుంచి ఇప్పుడు చల్లారిపోయిందని చెప్పేసి చెప్తున్నారు. అల్లాహు అక్బర్. అంటే మనకు ఏ విషయం అర్థమవుతుంది? ఒక విశ్వాసి ఆత్మ అతను చేసిన అప్పును తీర్చే వరకు ఆకాశానికి భూమికి మధ్య ఊగిసలాడుతూ ఉంటుంది, అతను సుఖాన్ని పొందలేడు. ఇది చాలా చాలా అసలు భయంకరమైన విషయం. ఈ రోజుల్లో ఒక వ్యక్తి అప్పు చేయకుండా గడిపే రోజులైతే లేవు. అల్లాహు అక్బర్. కానీ తీసుకున్న అప్పును వెంటనే తీర్చివేయాలి. ఇది ఒక మంచి పద్ధతి. అది విషయం. ఇతరులు రోధించడం వల్ల కూడా మృత్యువు శిక్షింపబడతాడు. ఇతరులు రోధించడం వలన కూడా మృత్యువు శిక్షింపబడతాడు. దానికి గల రిఫరెన్స్ ఇప్పుడు చదువుతున్నాను, గ్రహించండి. హజరత్ ఇబ్ను ఉమర్ రజియల్లాహు అన్హు కథనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారు, మృతుడు తన సమాధిలో శిక్షకు గురి కాబడతాడు అతని కోసం బంధువులు రోధించడం వలన. సహీ బుఖారీ, సహీ ముస్లిం. బంధువుల్లో ఎవరైనా మరణిస్తే ప్రళయాన్ని సృష్టించేలా గొడవ చేయడం, పెడబొబ్బలు పెట్టడం, బట్టలు చించుకోవడం, రొమ్ముపై బాదుకోవడం, జుడలు విప్పి తాండవం ఆడడం అనేవి నిషిద్ధం. బంధువులు చనిపోయినప్పుడు ఏడుపు రావడం సహజం, కానీ బిగ్గరగా ఏడవడం మాత్రం ధర్మసమ్మతం కాదు. శోకంతో కళ్ళగుండా కన్నీరు రావడం కూడా సహజమే, కానీ అక్కడ ఏం చెప్తున్నారు? గట్టిగా అరవడం, కేకలు పెట్టడం, రొమ్ములు బాదుకోవడం, అయ్యో 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 అని చెప్పేసి ఒక అంటే వాళ్ళు చేసే వాళ్ళ యొక్క బాధను బయటికి ఎక్స్ప్రెస్ చేయడం అనమాట. అలా ఎన్నిటికీ చేయకూడదు, నిమ్మలంగా ఉండాలి. అలా మనము ఏదైతే ఇక్కడ చెప్పారో రొమ్ములు బాదుకోవడం, జడవిప్పి ఇలా ఆ యొక్క బాధను తట్టుకోలేక బట్టలు చించుకొని ఏడవడము, ఇలాంటివి ఏదైతే పెడబొబ్బులు పెట్టడం, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవి చేయడం వల్ల ఆ యొక్క మృతుడు అంట ఇంకా శిక్షకి గురి కాబడతాడంట. జాగ్రత్తగా గ్రహించండి. అర్థమవుతుందా? ఒక మృతుడు చనిపోయినప్పుడు ఇన్న లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్ అంతే. మనము ఎల్లకాలం మనం కూడా మనంగా భూలోకం మీద వాళ్ళు ముందుగా వెళ్తారు, వాళ్ళు మనం వెనకాల వెళ్తాం అంతే. ప్రతి వాళ్ళు కూడా అల్లాని చేరుకోవాల్సిందే. అర్థమవుతుందా? సహనంగా ఉండాలి అంతే. మనం చేయాల్సింది ఏమీ లేదు. మనకి వీలైన అల్లా ఇచ్చాడు, డబ్బు ఇచ్చాడు, రిస్క్ ఇచ్చాడు, ఆ యొక్క మృతుడిపై దాన ధర్మాలు చేయడం, అతనికి మేలు కలిగే ఏదైతే కార్యాలు చేయడం అతనికి లాభదాయకం కానీ ఇలా అతనికి శిక్షను పెంచే ఒక హర్కతుల యొక్క పనులు మనం చేయకూడదు కదా. ఆ విషయాన్ని మనం గ్రహించుకోవాలి. అల్హమ్దులిల్లా టుడే క్లాస్ అయితే కంప్లీట్ అయింది. ఈ రోజు మంచి మంచి విషయాలు ముందు పెట్టాను. అల్హమ్దులిల్లా ఇవన్నీ జాగ్రత్తగా గ్రహించండి. అల్హమ్దులిల్లా ఏవైతే ఇంతవరకు మనం చర్చించుకున్నాము సమాధి శిక్ష నుంచి, అటువంటి సమాధి శిక్షల నుంచి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నన్ను మరియు మిమ్మల్ని మరియు సకల విశ్వాసులను కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కాపాడుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. ఏదైతే నా అల్లాహ్ కోసం నేను చేస్తున్న చిన్న కృషి ఉందో, ఈ తపన ఉందో, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క కృషిని స్వీకరించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. అలాగే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క తప్పులను పాపాలను మన్నించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. ربنا تقبل منا إنك أنت السميع العليم. سبحان ربك عزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين. سبحان الله وبحمده
సుబ్హానకల్లాహుమ్మ వ బిహమ్దిక అష్హదు అల్లా ఇలాహ ఇల్లా అంత అస్తగఫిరుక వ అతూబు ఇలైక్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.